డెత్ క్వశ్చన్ గానే ఉండింది. 1 వీక్ తర్వాత సర్వైవ్ అయిన తర్వాత కూడా డాక్టర్స్ చెప్పింది ఏంటంటే నేను ఐ కెన్ రీడ్, నేను చదవగలుగుతాను, రాయగలుగుతాను, మాట్లాడగలుగుతాను, చూడగలుగుతాను, బట్ నేను బ్యాలెన్స్ చేసి నుంచోగలుగుతానని కానీ నడుస్తానని కానీ గ్యారంటీ ఇవ్వలేదు మా పేరెంట్స్కి. ఓకే. సో అది నేను పుట్టినప్పుడు జరిగిన సిచ్యువేషన్. బట్ మా పేరెంట్స్ ఏంటంటే ఫిజియోథెరపీ, నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలో. ఓకే. సో చిన్నప్పటి నుంచి ప్రాపర్ అంతా అక్కడే, ప్రాపర్ ఆంధ్ర. బట్ మా ఫాదర్ ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళిపోయినారు ఎర్లీ 20s లోనే. సో ఆ తర్వాత మా మదర్ కూడా చెన్నై పెళ్ళైన తర్వాత చెన్నై షిఫ్ట్ అయింది. సో నేను అక్కడే పుట్టాను. ఓకే. ఓకే. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు బీచ్ కి తీసుకెళ్లి శాండ్ బాత్, అంటే శాండ్ మధ్యలో నుంచోబెట్టి అంటే మొత్తం స్పైన్ అంతా స్ట్రాంగ్ అవటం కోసం ఫిజియోథెరపీ, శాండ్ బాత్ అవన్నీ చేయించి, సో అట్లా మమ్మీ తన వెనకాలే నన్ను తిప్పుకుంటూ ఎక్సర్సైజెస్ అని చేయిస్తూ. అంటే ఏ ఏజ్ లో మీకు స్పైనల్ సర్జరీ అయింది? నేను పుట్టగానే అయిందండి. పుట్టగానే ద వెరీ నెక్స్ట్ డే అయింది. ఓ మై గాడ్. ఓకే. సో నాకు కొంచెం నడక అంతా లేట్ గానే వచ్చింది. మామూలుగా 1 year లో వచ్చేస్తుంది బేబీస్ కి. నాకు కొంచెం టైం పట్టింది, 2-3 years పట్టింది. బట్ అలానే ఆ 2-3 years తర్వాత వెంటనే నడక వచ్చిరాగా నేను డాన్స్ నేర్చుకోవాలని అడిగాను మా మదర్ని. సో అప్పుడు తను ప్రాక్టీసింగ్ లాయర్ అనమాట చెన్నైలో, హైకోర్టులో. సో తను డాన్స్ లో జాయిన్ చేసింది. అట్లా నేను 3.5 years నుంచి నేను డాన్స్ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. నడక వచ్చిన తర్వాత రైట్ ఫుట్ ని సడన్ గా ఇట్లా పక్కకి వేసిన, క్లబ్ ఫుట్ లాగా పక్కకి వేసి నడవటం స్టార్ట్ చేశాను. అది ఒక మేబీ దట్ ఇస్ దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్, ఆ సర్జరీ వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ అయి ఉండొచ్చు. సో అలా అయింది. బట్ దానికి మాకు చాలా ఇయర్స్ వరకు క్యూర్ దొరకలేదు. నేను అట్లానే డాన్స్ నేర్చుకున్నాను, అలానే పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాను. తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఒక ట్రీట్మెంట్, రష్యన్ ట్రీట్మెంట్ అనేదో ఇంట్రడ్యూస్ అయింది చెన్నైలో. అది ఒక మేజర్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళు లోపల మూవ్మెంట్, మజిల్ మూవ్మెంట్, పిన్స్ ఇన్సర్ట్ చేసి మజిల్ మూవ్మెంట్ తో సెట్ చేశారు నా ఫుట్ ని. సో ఆల్మోస్ట్ 6-7 years బానే ఉన్నా. చెన్నైలో ఉన్నంత వరకు బానే ఉన్నా. అంతా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసా, డాన్స్ నేర్చుకున్నా, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చా, అంతా బానే ఉండింది. సో దట్ వాజ్ మై ఇనిషియల్, అంటే ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్, ఒక 3-4 years కొంచెం కష్టపడ్డాను అనమాట. మేబీ 8 years అనుకోండి, 8 years వరకు. ఆ 8 years అప్పుడు నాకు ఈ సర్జరీ అయింది. ఆ తర్వాత ఫ్యూ ఇయర్స్ బానే ఉన్నా, 5-6 years వరకు అంతా బానే ఉంది. మీ స్కూలింగ్ అంతా కూడా ఎక్కడ అయింది? 8th వరకు చెన్నైలోనే అయిందండి. 9th and 10th నుంచి ఇక్కడ హైదరాబాద్. ఓకే. అందరి బాల్యంతో పోలిస్తే మీ బాల్యంలో కొంచెం తేడా ఉంది కదా. సో ఆ బాల్యం అంతా ఎలా గడిచింది మీకు? చైల్డ్హుడ్ అంటే బాల్యం అంటే అంత తేడా అనిపించలేదండి. ఎందుకంటే నేను చెన్నైలో 8th standard లో ఉన్నంత వరకు నేను స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాను, డాన్స్ లో పార్టిసిపేట్ చేశాను, సింగింగ్ అన్నిట్లోనూ ఉన్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా 9th నుంచి కొంచెం ఫస్ట్ 9th 10th ఇంకా కొంచెం చిన్న ఒక పుండుతో స్టార్ట్ అయ్యింది ప్రాబ్లం నాకు, రైట్ ఫుట్ కే. అప్పుడు తెలిసింది మీకు? అప్పుడు కూడా రైట్ ఫుట్ లో చిన్న పుండు వచ్చింది అంతే. అప్పుడు కూడా పెద్ద, అంటే ఇంకా చదువులో పడిపోయిన 9th 10th కదా, చదువులో పడిపోయి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అప్పుడు ఇంకా నాకు నుంచి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ 9th 10th కాలికి పుండు ఉండటం వల్ల నేను పెద్దగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్లస్ కొంచెం క్రూషియల్ టైం కదా అది స్టడీస్ లో. సో దాని మీద ఎక్కువ ఉన్నాను. డాన్స్ అప్పుడప్పుడు చేసేదాన్ని. ఊండ్ ఉన్నా గానీ పెద్దగా నాకు అది ఇబ్బంది అనిపించలే. మరి ఆ ఊండ్ ఏమైందంటే చాలా ఏళ్ళ వరకు కంటిన్యూ అవుతూనే వచ్చింది. అది తగ్గల, అంటే పైన అప్పుడప్పుడు తగ్గుతున్నట్టు కనపడేది, లోపల తగ్గలేదు. అట్లా కొంచెం చాలా ఏళ్ళు ఉండింది. బట్ అయినా కూడా నేను బానే స్కూలింగ్, కాలేజ్ అంతా బానే, ఫ్రెండ్స్ బయటికి వెళ్ళటం, డాన్స్ అంతా కూడా చేస్తూనే ఉన్నా. బట్ నేర్చుకోవాలి, మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలి నేర్చుకోవటం అంతే. భరతనాట్యం కూడా మీకు మంచి పట్టుందని విన్నాము. నేర్చుకున్నారు అని విన్నాము. అదొకటే నేర్చుకున్నాను. కూచిపూడి కొంచెం కొన్ని నెలలు నేర్చుకున్నాను, కానీ ఇప్పుడు ఎక్కువ భరతనాట్యమే నేర్చుకున్నాను. చాలా షోస్ కూడా ఇచ్చారు కదా చెన్నైలో. చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో చాలా, అంటే కాలు ప్రాబ్లం తెలియక ముందు వరకు కూడా మీరు డాన్స్ లో ఉన్నప్పుడు వరకు కూడా నేను చేశాను. సర్జరీ అవ్వక ముందే చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను. సర్జరీ అంటే నాకు మా డాన్స్ టీచర్ కూడా నిజంగా గురువు దొరకటం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఆవిడ నాకు బ్యాలెన్స్ లేకపోయినా కూడా 2 చేతులు పట్టుకొని మరీ నా చేత స్టెప్స్ వేయించేది. అవును. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మమ్మీ, డాడీ ఎంతమంది, మీరు సిబ్లింగ్స్ ఎంతమంది, అండ్ ఫాదర్ ఏం చేస్తారు, ఏంటి, అండ్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? దే ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ అండి అసలు మా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ అంటే ఇట్స్ వెరీ స్మాల్ ఫ్యామిలీ. నేను,
మా మదర్ ఫాదర్. ఇప్పుడు మ్యారీడ్ కాబట్టి మా హస్బెండ్ కూడా ఉంటారు. ఓకే. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఎవరు ఎవరు లేరు. మీరే అంతే, ఓన్లీ చైల్డ్. ఓన్లీ చైల్డ్. ఓకే. డాడీ చెన్నైలో అదే బ్రిటానియాలో చేసి రిటైర్ అయినారు. అక్కడే రిటైర్ అయినారు. ఓకే. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఊరికనే కూర్చోరు. సో ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఫ్రెండ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఓకే. హీ స్టిల్ వర్కింగ్. మా మదర్ లాయర్. సో నా చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసేది, బట్ నా హెల్త్ కోసం తను తన కెరియర్ ని సాక్రిఫైస్ చేశారు. వావ్, గ్రేట్ అండి, అసలు చాలా గ్రేట్. అంటే పిల్లల కోసం కూడా అంటే చాలా మంది చేస్తున్నారు, బట్ ఇలా ఉండి సిచ్యువేషన్ లో కూడా సపోర్ట్ చేసి మీకోసం ఆవిడ ఉద్యోగాన్ని కూడా సాక్రిఫైస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎస్ ఎస్, అందుకే లేడీస్ ఎప్పుడు గ్రేట్ అంటారు. భూమాతకున్నంత ఓపిక ఉంటుంది కాబట్టి. వెరీ నైస్. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అప్పుడు? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ సపోర్ట్ వల్లే అండి నేను. అంటే చిన్నప్పటి నుంచే ప్రాబ్లం ఉంది కదా, సో అది ఎలా ప్యాంపరింగ్ అదంతా బాండింగ్ ఎక్కువ ఎవరికి మీరు బాగా? అంటే చిన్నప్పుడు యాజ్ యూజువల్ అండి, ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీలో ఉన్నట్టు డాటర్స్ చిన్నప్పుడు ఫాదర్ కి క్లోజ్ గా ఉంటారు, క్లోజ్ అవుతారు. క్రాస్ చేసిన తర్వాత నుంచి మదర్. సో సేమ్ నేను అంతే. అంటే ఎక్కువ ఎవరు ప్యాంపర్ చేసేవాళ్ళు ఇద్దర్లో? ప్యాంపర్ అంటే ఇద్దరు ప్యాంపర్ చేస్తారు, ఇద్దరు ఎక్కువ ఒక పర్సెంట్ ఫాదర్. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఫాదర్ ఎక్కువ ప్యాంపరింగ్. నేను అంటే మా ఫాదర్ ప్యాంపరింగ్ కాదు కానీ ఇద్దరు స్ట్రిక్ట్ గా ఉంటారు, ఇద్దరు ఈక్వల్ గానే ప్రొటెక్టివ్ గా ఉంటారు. కొంచెం మా ఫాదర్ ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటారు అనమాట. అంటే జనరల్ కాల్ కింద పెట్టినవ్వలేదు. ఎప్పుడు నేను చెన్నైలో ఉన్నంత వరకు అసలు కనీసం లోకల్ సిటీ బస్ లో కూడా ట్రావెల్ చేయలేదు. మాకు అప్పుడు వెహికల్ లైక్ మిడిల్ క్లాస్ లాగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వెహికల్స్ లేవు. బట్ స్టిల్ ఆటోలో అట్లానే తీసుకెళ్లే వాళ్ళు తప్పితే కాల్ కింద పెట్టి నడిపించడం గానీ బస్ లో తీసుకెళ్ళడం గానీ ఎప్పుడు చేయలేదు. సో అట్లా ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇద్దరు. మా ఫాదర్ ఇప్పటికీ ప్రొటెక్టివ్ గానే ఉంటారు. అలా ఉండడం వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారు. మదర్ కొంచెం ఇప్పుడు అంటే నేను ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ప్లస్ ఏజ్ కూడా అయింది. సో తనకి ఏంటంటే కొంచెం తను చూసుకుంటుంది, హ్యాండిల్ చేస్తుంది, ఇండిపెండెంట్ గా ఉండగలదు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ మా ఫాదర్ ఏంటంటే ఇంకా కొంచెం ప్రొటెక్టివ్ గానే ఉంటారనమాట. మీ మైండ్ సెట్ అంతా కూడా చాలా పాజిటివ్ అని విన్నాం. అండ్ పాజిటివ్ మైండ్ సెట్, అండ్ మీరు చాలా యాక్టివ్నెస్ ఉంటుంది ఫుల్, అంటే ఫేస్ లో కనిపించదు. సో ఇంత పాజిటివ్ థింకింగ్ లో ఉన్న మీరు సడన్ గా రైట్ లెగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు అది ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు మీరు? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి ఏంటంటే మనం ఎప్పుడు ఒకే రకంగా ఉండలేమండి. సో ఇట్ ఇస్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇట్స్ చాయిస్. బేసికల్ గా ఏంటంటే లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకి. స్ట్రైట్ లైన్ అయితే మనం లైఫ్ లేనట్టు. సో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మన డౌన్ కి వెళ్ళినప్పుడు, లోయెస్ట్ లోకి వెళ్ళినప్పుడు మనం బ్రేక్ డౌన్ అవటంలో తప్పులేదు, ఏడవటంలోనూ తప్పులేదు, ఫ్రస్ట్రేట్ అవటంలో తప్పులేదు. బట్ మనం ఎంత తొందరగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం అనేది ఇంపార్టెంట్. సో నాకు కూడా అప్పుడు నాకు తెలిసినప్పుడు, యాంప్యూట్ చేస్తారని తెలిసినప్పుడు నేను బ్రేక్ డౌన్ అయినా. నేను కొంచెం ఏడ్చాను, బాధ అనిపించింది, బట్ నేను క్విక్ గా బౌన్స్ బ్యాక్ అయినానంటే. పేరెంట్స్ ఆ టైంలో పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉండింది? మా ఫాదర్ ధైర్యంగానే ఉన్నారు. మా మదర్ నాతో పాటు కొంచెం, నేను కొంచెం భయపడ్డాను, తను కూడా కొంచెం బ్రేక్ డౌన్ అయింది. సో తను బ్రేక్ డౌన్ అయింది చూసి నేను పికప్ చేసుకున్నాను, నేను బౌన్స్ బ్యాక్ అయినాను. వద్దు అట్లా ఉండకూడదు, ప్లస్ అవటం వల్ల ఉపయోగం ఏంటి అనిపించింది. ఇప్పుడు డాక్టర్ చెప్పేశారు సేవ్ చేయలేం మీ ఫుట్ ని, యాంప్యూట్ చేయాలి అని. చేయాలి, నెక్స్ట్ ఏంటి? అట్లా కూర్చోవటం వల్ల, అదే సిచ్యువేషన్ లో కూర్చోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? చేసేస్తే అయిపోతే నెక్స్ట్ నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ నేను వర్క్ చేయొచ్చు, నా లైఫ్ నేను రెజ్యూమ్ చేయొచ్చు. సో అది ఆలోచించి నేను వెంటనే కొంచెం ఫస్ట్ కొంచెం బాధపడినా, కొంచెం ఏడ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయినాను. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు దీని గురించి నేను బాధపడలా. ఓకే. ఈ రైట్ లెగ్ ప్రాబ్లం అనేది ఏ ఇయర్ లో మీకు? అదే చెప్పాను కదా, రైట్ ఫ్రమ్ 3 years అప్పుడు ఫుట్ రైట్ సైడ్ పడిపోయింది చెప్పాను కదా. సో మేజర్ సర్జరీస్ రైట్ లెగ్ కి అయినాయి. ఓకే. చాలా మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. అవును, మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. ప్లస్ ఆ పుండు కూడా వచ్చింది రైట్ ఫుట్ కి. ఆ పుండే చాలా ఇయర్స్ ఉండింది. ఉండి తర్వాత లోపల బోన్స్ ని డామేజ్ చేసేసి అట్లా సిచ్యువేషన్ వచ్చింది అనమాట. యాక్చువల్గా నా ప్రాబ్లమే రైట్ లెగ్. చివరికి ఆంపిటేషన్ చేయాల్సి వచ్చింది. సో ఆంపిటేషన్ వరకు వెళ్తే ఆ బాధ అనేది, అసలు ఒక బాడీలో ఒక అవయవం తీసేస్తారు అని తెలిసినప్పుడు అసలు ఎలా మేడం, ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? అదే చెప్పాను కదా, కొంచెం బాధ ఉండింది. కొంచెం అంటే కాసేపు ఏడ్చాను, ఎట్లా కూడా సేవ్ చేయండి అని అడిగాను. దట్ వాజ్ ఆల్ ఫర్ కొంచెం సేపే అంతే.
ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచించి ఇంకా నేను రికవర్ అయిపోయినా. అంటే నాకు మేలో సర్జరీ అయింది, ఆగస్ట్ కల్లా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయినా. ఓకే. అండ్ మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను MBA ఫైనాన్స్ చేశారు. అండ్ 2007 లో మీరు జాబ్ స్టార్ట్ చేశారు వెళ్ళడం అనేది. సో అక్కడ కొలీగ్స్ తో గానీ ఎలా అనిపించేది మీకు? ఎలా ఉండేది? ఆసమ్ సపోర్ట్ అండి కొలీగ్స్. ఎవ్రీ కంపెనీ, నేను వర్క్ చేసిన ప్రతి కంపెనీలోనూ కొలీగ్స్ దగ్గర నుంచి, మా మేనేజర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి చాలా సపోర్ట్. అసలు నాకు ఈ యాంపిటేషన్ సర్జరీ 2 years తర్వాత అయింది, జాయిన్ అయిన 2 years తర్వాత అయింది అనమాట నా ఫస్ట్ కంపెనీ. అవును. మొత్తం ఆఫీస్ వచ్చి నన్ను చూసి వెళ్ళింది. ఓకే. డాక్టర్ రెడ్డిస్ లో కూడా చేశారని విన్నా. అదే అక్కడే. ఓకే. సో చాలా సపోర్ట్ ఉండేది. చాలా అసలు ఒక్కొక్క స్టెప్ లో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఎక్కడైతే ఫేస్ చేయలేదండి, అంటే తక్కువ చేసి మాట్లాడటం కానీ, నువ్వేం చేయలేవని అట్లా. నేను కలీగ్స్ లో, ఫ్రెండ్స్ లో కానీ ఎవరు అట్లా ట్రీట్ చేయలేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. అండ్ సొసైటీకి వచ్చేసే వరకు నార్మల్గా చిన్న విషయానికి నార్మల్గా పొడిచి ఇది చేస్తారు. మనము ఇప్పుడున్న కలికాలం అలాంటిది. సో అలాంటి టైంలో మీరున్న సిచ్యువేషన్ లో సొసైటీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ ఎలా గడిచింది మీకు? చెప్పాను కదండి, ఓవర్ ప్రొటెక్టివ్ ఫ్యామిలీ. సో పెద్దగా సొసైటీలోకి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయి ఏదో రెవల్యూషన్ చేయాల నేను. అట్లాంటి సిచ్యువేషన్ రాలా నాకు. ఎక్కడికి వెళ్ళినా సపోర్టివ్ గానే ఉన్నారు ఇప్పటికి కూడా. ఈవెన్ నేను ఇప్పుడు ఒక మాల్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సపోర్టివ్ గా అదే నేను ఫేస్ అంటే నాకు వచ్చిన సిచ్యువేషన్స్ లో ఎవరైనా సపోర్టివ్ గానే నాకు సపోర్ట్ చేశారు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు పాయింట్అవుట్ చేయటం కానీ, క్రిటిసైజ్ చేయటం కానీ, తక్కువగా చూడటం కానీ నాకు ఎప్పుడు జరగల. ఓకే. అండ్ జాబ్స్ విషయంలో కూడా మీరు అన్నిట్లో ప్రావీణ్యం ఉంది అని విన్నాము. అండ్ కంటెంట్ రైటర్ గా, ఒక ట్యూటర్ గా, అండ్ ఫినాన్స్ లో గానీ. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ప్రీవియస్ ఏం చేశారు, దాని గురించి చెప్పండి. సో మేజర్ గా అయితే నా ఫైనాన్స్ ప్రొఫెషనల్ అండి. నేను ఫైనాన్స్ అనే ఫస్ట్ జాబ్ డాక్టర్ రెడ్డిస్ నుంచి స్టార్ట్ అయింది. అవును. అక్కడ నుంచి నేను ఫైనాన్స్ టోటల్ గా, అంటే కంప్లీట్ ఫుల్ టైమ్ ఫైనాన్స్ ప్రొఫెషనలే. బట్ నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవటం వల్ల ఏంటంటే రైటింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో కమ్యూనికేషన్ అంటే ఏ కంపెనీకి వెళ్ళినా నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ నోటీస్ అవుతాయి వాళ్ళకి. అవును. సో రిటర్న్ కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్ అన్ని బాగా అందరూ కొంచెం అప్రిషియేట్ చేస్తారు. సో దాంతో ఏంటంటే నేను జాబ్ అదే ఎవరిముల కోటేశ్వరుడు పార్టిసిపేట్ చేసినప్పుడు తర్వాత జాబ్ వదిలేశాను నేను ఆ టైంలో. క్విట్ చేశాను అనమాట. సో ఆ తర్వాత ఎత్తుక్కుంటున్నా జాబ్, ఏం చేయాలి జాబ్ ఎత్తుక్కుంటున్నాను. సరే వెతుక్కుంటున్నప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది నాకు రావడానికి. సడన్ గా వన్ ఫైన్ డే మై హౌస్ హెల్ప్, యాక్చువల్ గా ఒక హౌస్ హెల్ప్ నుంచి ఒక చిన్న సజెషన్ వచ్చింది నాకు. మీరు ట్యూషన్స్ ఎందుకు చెప్పకూడదు మేడం అని చెప్పి. మీకు 4 లాంగ్వేజెస్ వచ్చని విన్నాము. సో ఆ లాంగ్వేజెస్ ని అలా వదిలేయకుండా దాన్ని మీరు ఒక ట్యూటర్ గా మారి పిల్లలకి ఒక విద్యని అందించారు అనడం అనేది చాలా మంచి విషయం. పేషెన్స్ మెయిన్, పిల్లలకి చెప్పడానికి పేషెన్స్ కావాలి కంపల్సరీ. సో అలా అది ఎన్ని ఇయర్స్ చేశారు మీరు? అది ఒక ఆల్మోస్ట్ 1 year అనుకోండి. 1 year వరకు 1.5 year వరకు చేశాను. అమ్మాయి సజెస్ట్ చేశాను. అంటే నాకు 4 languages అంటే ఇప్పుడు నా మదర్ టంగ్ తెలుగు, నేను పుట్టి పెరిగిందంటే చెన్నైలో. తమిళ్ కూడా చాలా ఫ్లూయెంట్ గా వచ్చు. అంటే నేను తమిళ్ మాట్లాడితే ఎవరికి తెలియదు నేను తమిళియన్ కాదు అని చెప్పి. ఇంకా తెలుగు మాట్లాడితేనే కొంచెం ఏమన్నా తెలుస్తుందేమో. కానీ హిందీ కూడా నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లో అలవాటు. హిందీ ఎగ్జామ్స్ రాశాను, బయట హిందీ ఎగ్జామ్స్ రాశాను. సో ఇంకా ఇంగ్లీష్ అంటే నార్మల్ అందరికీ వచ్చేది. సో 4 languages అట్లా వచ్చు. సో ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను మా అపార్ట్మెంట్స్ లో ఇట్లా చెప్పాను, ట్యూషన్స్ చెప్పబోతున్నాను అంటే చాలా మంది ఒకేసారి ఆల్మోస్ట్ 15-20 స్టూడెంట్స్ వచ్చేసారు. రైట్ ఫ్రమ్ LKG నుంచి 10th వరకు. సో అట్లా ఒక 1 year వరకు చెప్పాను, ఆల్మోస్ట్ 1.5 year వరకు నేను చెప్పాను. కొన్ని తెలుగు కొన్ని చోట్ల మమ్మీ హెల్ప్ చేసేది అనమాట. సో మై మామ్ ఆల్సో, తను కూడా చాలా హెల్ప్ చేసాను ట్యూషన్స్ కి. సో దట్ వాస్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుండింది. పిల్లలతో చాలా ఎంజాయ్ చేసేదాన్ని. పిల్లలతో ఇక వాళ్ళకి చెప్పటం అంతా ఇట్ ఇస్ నాట్ ఈజీ, కరెక్టే మీరు చెప్పింది, కానీ బట్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. అది చేసి ట్యూషన్స్ చెప్తూ కాంటెంట్ రైటింగ్ కూడా చేశాను అనమాట. సో బికాస్ 2 part time, ఫుల్ టైం జాబ్ ఏం చేయట్లేదు అప్పుడు. సో కాంటెంట్ రైటింగ్ ప్లస్ ట్యూషన్స్ 2 చెప్పేదాన్ని.
ఆ తర్వాత కాంటెంట్ రైటింగ్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. అప్పుడు నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది అనమాట, ఒక కంపెనీలో జాయిన్ అవడానికి, అంటే నాన్ టెక్నికల్ పర్సన్, అంటే హెచ్ఆర్ ఫైనాన్స్ ని చూసుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు ఇంకా ఫుల్ టైం దాంట్లో జాయిన్ అయిపోయి, ఇంకా పాపం ట్యూషన్ కూడా నేను ఆపేసాను అనమాట కిడ్స్. ఆ తర్వాత కూడా పేరెంట్స్ పాపం చాలా అడిగారు కానీ బట్ నాకు టైం సెట్ అవ్వలేదు. ఓకే మేడం, మీకు మ్యారేజ్ అయిందని విన్నాము, అండ్ ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ అని విన్నాము. సో మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మేమిద్దరం క్లాస్మేట్స్ అండి, ఎంబీఏ క్లాస్మేట్స్. సో ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లానే అనమాట. నా అంపిటేషన్ టైంలో కూడా తను పక్కన. అంటే బిఫోర్ ఆఫ్టర్, అంటే లైక్ మ్యారేజ్ అయింది రీసెంట్ గానే, 8 years అయింది. 2009 లో అంపిటేషన్ అయింది. నాకు ఆయనకి తెలుసు 2007-6 నుంచి పరిచయం, అంటే మేము ఒకటే కాలేజ్ ఎంబీఏ, అప్పటి నుంచి పరిచయం ఉంది. సో మంచి ఫ్రెండ్స్ కూడా, మాది పెద్ద గ్రూప్ ఉందిలేండి, ఫ్రెండ్స్ గ్రూప్. వన్ ఆఫ్ ద పర్సన్. సో తను బాగా, ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, తను చాలా సపోర్ట్ చేశాడు. సో తనకి నా పాజిటివ్ యాటిట్యూడ్ అంత నచ్చి హీ థాట్ నేను మంచి లైఫ్ పార్ట్నర్ గా ఉంటాను అనుకుని, తను ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా ఏళ్ల తర్వాత చేసుకోవాలనుకుని అడిగారు. కొంచెం టైం పట్టింది కానీ బట్ ఈవెన్చువల్లీ 2017 లో అయింది. సార్ నేమ్ తమిళ్ సెల్వన్. తమిళియన్. ఓకే. డేట్, మ్యారేజ్ డేట్ ఏ ఇయర్ అయింది? February 3rd, 2017. ఓకే. సో మనకి నార్మల్ గా పుట్టింట్లో సపోర్ట్, ఆబ్వియస్లీ మనల్ని ప్యాంపరింగ్ కిడ్ గా పెరుగుతాం మనం, మరి పుట్టింట్లో సపోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం మరి మెట్టింట్లో సపోర్ట్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా స్టడీ ఫేస్ చేశారా? అస్సలు లేదండి, ఇక్కడ ఎంత సపోర్ట్ ఉందో అక్కడ అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. నేను ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నేను వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయిందండి, పెళ్ళైన కొత్తల్లో వెళ్ళాను. తర్వాత వెళ్ళటానికి కూడా కొంచెం కుదరట్లేదు, ఏదో ఒకటి, అంటే తర్వాత కోవిడ్ రావటం, ఏదో సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఇంకా వాళ్ళే వస్తున్నారు ఇక్కడికి, నేను వెళ్ళటం కొంచెం తక్కువగానే ఉందన్నమాట. అయినా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు తప్పితే ఎప్పుడు ఒక మాట ఇంతవరకు అన్నది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ లాగానే అక్కడ కూడా ప్యాంపరింగ్ బాగానే ఉంది. సార్ తో బాండింగ్ ఎలా ఉంటుంది మీకు? వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటాము. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మేము ఫస్ట్ ఫ్రెండ్సే కదా. అవును. సో ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. బాండింగ్ బికాస్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి, ఆల్మోస్ట్ 17-18 years నుంచి తెలుసు కాబట్టి మంచి అండర్స్టాండింగ్, స్ట్రాంగ్ బాండ్. అంటే తిట్టుకుంటాము అంటే క్వారల్స్ ఉంటాయి కపుల్స్ లో, ఉండకుండా ఉండవు. పొద్దున్న లేస్తే మేము ఫైట్ చేస్తూనే ఉంటాం కానీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గానే ఉంటుంది ఎప్పుడు. మీ ప్రాబ్లం మీ మ్యారేజ్ లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించిందా? లేదండి, అస్సలు లేదు. అంటే ఎఫెక్ట్ చూపించిందా అంటే, ఎప్పుడైతే నేను వీల్ చైర్, అంటే స్టార్టింగ్ లో నేను వీల్ చైర్ నాకు లేదు, లాస్ట్ 3-4 years గా కొంచెం వీల్ చైర్ బాగుంది. కొంచెం తను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కానీ నాకు అనిపించేది, అరే కొంచెం తన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నానేమో, అంటే బికాస్ ఎప్పుడు వీల్ చైర్ పుష్ చేస్తూ ఉండాలి, అంత మొత్తం తనే చూసుకుంటూ ఉంటారు మా హస్బెండే. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది తను ఇబ్బంది పెడుతున్నానేమో అని, కానీ బట్ తను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. బయటికి తీసుకెళ్తారు, మూవీస్ కి, డిన్నర్, లంచ్, అట్లా బయటికి షాపింగ్ వెళ్తూనే ఉంటాము. చాలా సపోర్టివ్ అన్నమాట. yes absolutely. అసలు 2016 లో రైట్ లెగ్ ప్రాబ్లం సెట్ అవుతుంది అనుకునే టైంలోనే లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. సో ఆ బాధ ఎలా ఉండింది? అబ్బా, ఊపిరి పీల్చుకునే లోపే ఇంకో ప్రాబ్లం మన మీద పడితే ఎలా ఉంటుంది? అసలు దాన్ని ఎలా ఫేస్ చేశారు మీరు? రైట్ లెగ్ యాంపిటేషన్ తో కంపేర్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం అని, జస్ట్ మామూలుగా ఒక టెండాన్ టేర్ అయింది, అది రీకన్స్ట్రక్ట్ చేశారు. కొన్ని నెలలు, మేబీ 2-3 months కొంచెం బ్రేస్ లాగా వేసుకొని కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వాకర్తో నడవటం చేయాల్సి వచ్చింది. బట్ తర్వాత సెట్ అయిపోయింది, డాక్టర్ దగ్గర ఫైనల్ చెకప్కి వెళ్ళి సెట్ అయిపోయింది, మీరు నార్మల్ గా నడవచ్చు అన్నారు. సో తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉంది, కొంచెం అంటే లిమ్స్ వీక్ అయినాయి అంతే తప్పితే పెద్దగా ప్రాబ్లం అయినా, నడుస్తూనే ఉన్నాను నేను, నడవటం అంతా బాగానే ఉండింది. కొంచెం అప్పుడప్పుడు సపోర్ట్ తీసుకొని నడుస్తానేమో కానీ, ఆయన డాక్టర్ ఏం చెప్పారంటే సజెస్ట్ చేసింది స్టెప్స్ ఎక్కి దిగద్దు, లాంగ్ డిస్టెన్సెస్ మరీ ఎక్కువగా నడవద్దు, కొంచెం వీక్ గా ఉంది కాబట్టి అప్పుడప్పుడు వీల్ చైర్ యూజ్ చేసేదాన్ని లాంగ్ డిస్టెన్సెస్ కి, బట్ మాక్సిమం నడిచేదాన్ని. అండ్ స్టెప్స్ ఎక్కి దిగద్దు అని కూడా చెప్పారనమాట. సో అందుకని ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగటం అంతా కూడా చేసేదాన్ని కాదు. సో అట్లా తప్పితే పెద్ద స్ట్రగుల్ లాగా ఏం అనిపించలేదు. ప్లస్ 2009 నార్మల్లీ మీరు నడిచేవాళ్ళు, 2009 సర్జరీ అయిన తర్వాత నుంచి నార్మల్ గా నడిచేదాన్ని, ఇన్ఫాక్ట్ రోడ్ మీద కూడా నడిచేదాన్ని బానే. అంపిటేషన్ సర్జరీ అయిన తర్వాత నుంచి కూడా నార్మల్ గా నడిచాను. కానీ కంప్లీట్లీ 2019-20 ఆ టైంలో కంప్లీట్ గా వీల్ చైర్ కి అంకితం అయిపోయారు. బట్
జీవితం అనే చక్రాన్ని ఆ వీల్ చైర్ లో కూర్చుని చక్రం గిరగిరా తిప్పారు చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో దాని గురించి చెప్పండి. సో 2019 కోవిడ్ టైంలో ఏమైందంటే కొంచెం ఒక చిన్న కట్ లాగా వచ్చింది లెఫ్ట్ లెగ్ టోస్ మధ్యలో. ఓకే. ఆ కట్ కాస్త కొంచెం సెల్యులైటిస్ లాగా డెవలప్ అయ్యి లింఫెడిమా వచ్చింది అనమాట. ఆ లింఫెడిమా అప్పుడు కూడా అంటే కోవిడ్ టైం స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం యోగా, ఫిజియోథెరపీ అవన్నీ చేస్తూ ఉండేదాన్ని, ఫిజియోథెరపీ చేయించుకునేదాన్ని. సో నడిచేదాన్ని కొంచెం. కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళకి కూడా రావటం అంత కష్టం కదా. సో కొంచెం అక్కడ డిస్కంటిన్యూ అయిపోయింది నాకు. అంటే కరెక్ట్ గా ఫిజియోథెరపీ చేసుకోలేక ఆ ప్రాబ్లం ఇంకా ఇంకొంచెం అంటే డిస్కంటిన్యూ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తున్నా, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సో దాని వల్ల కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు అనమాట. సో అదేంటంటే లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ ఉండాలన్నమాట. లింఫెడిమా ప్రాబ్లం ఏంటంటే లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ ఉంటే దానికి ఏంటంటే సెట్ అవుతుంది. అది మిమ్మల్ని మీరు అలా చూసుకున్నప్పుడు వీల్ చైర్ లో అప్పుడు మీకు ఏమన్నా లైక్ బాధ అనిపించిందా? లేదండి, అలా ఏం అనిపించలేదు. నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నా మేజర్ స్ట్రెంగ్త్ నాకు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్, ఆబ్వియస్లీ చూస్తుంటేనే మీ మాటలు వింటేనే తెలుస్తుంది. మీరు స్పెషల్లీ మేము వచ్చి మాట్లాడడం కాదు కానీ కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఈ స్టేజ్ లో ఉండరు అంతే. ఓకే. సో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా విల్ పవర్ ఇస్ మై మేజర్ స్ట్రెంగ్త్. సో ఎప్పుడు నన్ను నేను చూసుకొని అయ్యో అని అనుకోలేదు నేను. ఇన్ఫాక్ట్ నాకేంటంటే నేను బుక్స్ కూడా చదువుతాను కదా. సో లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ మేనిఫెస్టేషన్, సెల్ఫ్ లవ్, ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. ఎస్, మీకు బుక్స్ కూడా చాలా ఇష్టం అని విన్నాము, అండ్ బుక్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా విన్నాం. సో మీకు బాగా ఇన్స్పైర్ కలిగించిన బుక్ ఏంటి? ఇకిగై అని ఒక జపనీస్ వే ఆఫ్ లివింగ్ బుక్ అనేది ఉంటుంది అనమాట. జపనీస్ ఎట్లా హౌ దే లీడ్ దేర్ లైఫ్ అనేది ఆ బుక్ లో రాసి ఉంటుంది. దట్స్ మై మేజర్ ఇన్స్పిరేషన్ ఆ బుక్ లో. అంటే మనం ఎలా లైఫ్ లీడ్ చేయాలి, ఫుడ్ ఎలా తినాలి, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉండాలి, ఎంతమంది ఎలా ఉండాలి, అసలు లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి. బికాస్ మనం చూస్తే జాపనీస్ పీపుల్ దే లివ్ లాంగ్, చాలా ఏళ్ల వరకు ఉంటారు వాళ్ళు. వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఇకిగై కాన్సెప్ట్ ఫాలో అవుతారు అనమాట. సో వాళ్ళు వాళ్ళ తినే హ్యాబిట్స్ కానీ, వాళ్ళ థింకింగ్ కానీ, పాజిటివ్ థింకింగ్ అన్ని చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి, ఇన్స్పైరింగ్ గా ఉంటుంది చాలా. అండ్ మీకు కుకింగ్ కూడా చాలా ఇష్టం అని విన్నాం. చాలా చాలా ఇంట్రెస్ట్. అంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ బస్టర్ అని విన్నాను నేను. అవునా? అబ్సల్యూట్లీ. ఏది బాగా చేస్తారు? నేనంటే అన్ని చేస్తానండి, ఆల్ కుజిన్. అంటే ఇండియన్ వరకు సౌత్ ఇండియన్ కుజిన్ బాగా చేస్తాను, నార్త్ ఇండియన్ కుజిన్ కూడా చేస్తాను. నాకు బాగా అంటే ఇప్పుడు టేస్టీ ఫుడ్, ఇప్పుడు బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి. రైస్ తో చేసే బదులు నేను మిల్లెట్స్ అట్లా హెల్దీ వర్జన్స్ చేస్తాను అనమాట. సో వీట్ రవాతో, బ్రోకెన్ వీట్ తో బిర్యానీ, మిల్లెట్స్ తో పలావ్ లాగా, పుదీనా పలావ్ లాగా, అట్లా హెల్దీ వర్జన్స్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను నేను. ఓకే. అండ్ ఈ కాన్సెప్ట్ అంతా కాస్త పక్కన పెట్టేస్తే, మీలో ఎవరు కోటేశ్వరుడు అనే ప్రోగ్రామ్ లో అండ్ ఆ సిచ్యువేషన్ లో మీరు అప్పుడు ఆ సిచ్యువేషన్ లో స్ట్రగుల్ అవుతూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ కూడా మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ లో అసలు పార్టిసిపేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మేము చూసాము, విజువల్స్ కూడా చూసాము. జూనియర్ ఎన్టీఆర్ గారు మిమ్మల్ని వీల్ చైర్ లో స్టేజ్ మీదకి తీసుకురావడం కానీ, పాంపర్ చేయడం కానీ, అండ్ ఔరా అనిపించుకున్నారంటే మామూలు విషయం కాదు. సో దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు ఆఫర్ ఎలా వచ్చింది, ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? నాకు మొదటి నుంచి కేబీసీ చాలా ఇంట్రెస్ట్ అండి. కేబీసీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, లాస్ట్ 25 years బ్యాక్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కేబీసీ చూస్తూనే ఉన్నాను నేను. దానికి కూడా ట్రై చేశాను కానీ విత్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ అప్పుడు నాకు రాలేదు. సో ఇక్కడ తెలుగులో మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎప్పుడు స్టార్ట్ అయిన ఫస్ట్ డే 1 నుంచి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ఉన్నాను. అట్లా లక్కీగా అంటే చాలా ఇష్టం. అంటే మెయిన్ గా ఆ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలనేది నాకు ఇష్టం అనమాట, చాలా ఇంట్రెస్ట్. గోల్, వన్ ఆఫ్ మై గోల్స్ లాగా ఉండింది అనమాట. సో అంత పెద్ద హీరో మీ వీల్ చైర్ ని స్టేజ్ మీద వరకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? సరియల్ అండి, అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పటికి కూడా ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్ లాగానే ఉంటుంది. కానీ నిజంగా నేను వెళ్ళానా అంటే హాట్ సీట్ దాకా వస్తానని అంత, అంటే చాలా మంది ఉన్నాము, అందరూ ఈక్వల్లీ ప్రిపేర్డ్.
పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా మంచి మంచి కాంపిటెంట్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో అక్కడ ఫస్ట్ రౌండ్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ లో మనం ఎంత స్పీడ్ గా చేస్తాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. లక్కీ అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఆయనే వచ్చి మిమ్మల్ని స్టేజ్ మీదకి మీ చైర్ని వీల్ చైర్ని మూవ్ చేస్తూ వెళ్ళడం ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా ఐ ఫెల్ట్ సో గుడ్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మీ ఆట పాటతో కూడా ఆయన మెప్పించారు. ఫుల్ హాట్ సీట్ లో కూర్చున్నారు ఎదురెదురు ఎన్టీఆర్ గారితో. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు అంటే చాలా ఫేమ్ ఉంది ఆయనకి. సో ఎలా అనిపించింది? భయం లేదా అసలు? కొంచెం అంటే కదా కంపల్సరీ నర్వస్నెస్ బికాస్ ఒక పెద్ద హీరో ముందర కూర్చున్నాము, ఆయనతో ఆడబోతున్నాం. కూర్చుని సో ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ కొంచెం టైం బాగుంది కదా, సో అది కూడా ఆ నర్వస్నెస్ బికాస్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం నర్వస్ గానే అనిపిస్తుంది మనకి. ఎంత మనం బయట కాన్ఫిడెంట్ గా ఉన్నా ఒకసారి వెళ్ళి మనం హాట్ సీట్ మీద కూర్చోగానే కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అవుతుంది, మనకి తెలియకుండానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఎన్టీఆర్ గారు మీతో ఎలా ఆ బాండింగ్ ఎలా ఉండింది? బాగా, చాలా బాగా ఇంటరాక్ట్ అన్నారు. ఇన్ఫాక్ట్ అదే వీల్ చైర్ కూడా నేను వస్తుంటే పాప ఆయనే వచ్చి తీసుకెళ్ళటం, కూర్చోబెట్టడం, కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా అని చూడటం. ఇట్ వాస్ నైస్ ఇంటరాక్ట్, చాలా బాగుండేది. ఎంత గెలుచుకున్నారు? నేను యాక్చువల్గా 3,20,000 క్వశ్చన్ దగ్గర స్టాప్ అయిపోయింది. సో 10,000 వచ్చింది అనమాట. అవునా? ఓకే, వండర్ఫుల్ అండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారితో. అబ్సల్యూట్లీ. అండ్ ఫొటోస్ అవి ఇచ్చారా, దిగారా మీరు? అంటే కోవిడ్ టైం కదండి, సో ఆయనతో కలిసి మరీ దగ్గరగా ఫోటో కుదరలేదు కానీ బట్ ఆ ఈవెంట్ టైంలో తీసిన ఫొటోస్ పంపించారు, కొన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత కాంటాక్ట్ అవ్వడం కానీ అలా ఏం లేదా? లేదు ఇంకా. ఓకే ఓకే, అంటే కొంచెం కోవిడ్ ప్రోటోకాల్స్ బాగా ఫాలో అయినారు ఆ టైంలో. అవును, ఆఫ్ కోర్స్. అందుకని కొంచెం అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బాగా. మీలాంటి సిచ్యువేషన్ లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా మంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకుంటారు. అబ్బా నాకే వచ్చింది ప్రాబ్లం నాకే వచ్చింది, బట్ లోకంలో జరిగే దాంతో పోలిస్తే నాకు వచ్చింది చాలా చిన్న ప్రాబ్లం అని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఏంటి? లైఫ్ ఇస్ ప్రెషియస్ అని మీరు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో చెప్పారు. దేవుడు ఇచ్చిన చిన్న జీవితాన్ని, సో దేవుడు ఇచ్చిన దేవుడే తీసుకెళ్ళాలి, మనం తీసుకోకూడదు. సో లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్. ఇప్పుడు నాకు ఒకటే పార్టే పోయింది. నేను చాలా మందిని చూశాను, వాళ్ళకి చేతులు లేవు, కాళ్ళు లేవు, ఒక పెయింటర్ అట్లా నోటితో కూడా పెయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా సాధించిన వాళ్ళు. ఇంకా చాలా సాధించాలని అసలు వాళ్ళ ముందు నేను నథింగ్ అసలు. సో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే అట్లాంటి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి కానీ అంతా బాగుండి అన్ని లైఫ్ అంతా బాగుండి సూపర్ రిచ్ గా ఉన్న వాళ్ళని చూసి బాగా లైఫ్ బాగుందని చూసి అదే వాళ్ళకి అట్లా ఉంది, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. లైఫ్ లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా డీల్ చేస్తున్నాం అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ అ చాయిస్ అంతే. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాయిస్ అండి, ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు ఆబ్వియస్లీ. అండ్ మీకు సింగింగ్ అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను, అండ్ టిల్ నౌ మీరు అది వదలలేదు అని విన్నాను కూడా. సో మా కోసం, మా క్యూబ్ టీవీ వ్యూయర్స్ కోసం ఒక చక్కటి పాట. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చెయ్యి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీ తగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా,
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా. వావ్ వావ్, సూపర్ అండి, సూపర్. తల్లిదండ్రుల్ని పట్టించుకొని పిల్లల్ని చూసాం నార్మల్గా. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసి రెక్లెస్గా ఉండడం కూడా చూసాం. కానీ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా మీ తల్లిదండ్రులకి వాళ్ళ సొంతింటి కళ నిజం చేశారని విన్నాం. సో దాని గురించి చెప్పండి. వాళ్ళు అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని మీరు ఎలా లైక్ ఆ హ్యాపీనెస్ని ఎలా పొందారు? చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ ఫీల్ సో ప్రౌడ్. ఇప్పటికి కూడా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అప్పుడు 2013లో నేను డెలాయిట్ అనే పెద్ద కంపెనీలో జాయిన్ అయినాను. సో మంచి కంపెనీ, మంచి శాలరీ, పొజిషన్ అంతా బాగుంది. సో అప్పుడే అనుకున్నాను అనమాట, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 7 years అయిపోయింది మనం జాబ్ స్టార్ట్ చేసి, ఇల్లు చూద్దాము కొనుక్కుందాము అని ప్లాన్ చేసి ఒక ఫ్యూ మంత్స్ సర్చ్ చేసాము నేను డాడీ. చివరికి ఒక మంచి ఇల్లు దొరికింది. సో నేను మేజర్గా నేనే లోన్ తీసుకొని నేను తీసుకున్నాను అనమాట. వండర్ఫుల్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండింది. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ గా ఇచ్చాను. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ మీరు అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటండి? మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? మేబీ ఇంకొక ఫ్యూ ఇయర్స్ ఐ వాంట్ టు వర్క్ అండి. సో నా డ్రీమ్ ఏంటంటే ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలని. సో నాకు మా హస్బెండ్ కి ఇద్దరికి ఆ డ్రీమ్ అనేది ఉంది. సో బట్ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల. సో బోత్ ఆఫ్ us వాంట్ టు వర్క్ ఫర్ సమ్ టైమ్. బట్ తర్వాత ఒక 10 years తర్వాత ఒక సొంతంగా ఒక రెస్టారెంట్ కానీ, డిపెండ్స్. అంటే ఆ టైంలో మాకు ఎలాంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఆంటర్ప్రినర్ గా సెటిల్ అవ్వాలి. రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ ఒక 10 years 45-50 ఏజ్ లోనే మేము డబ్బు సేవ్ చేసి ఒక ఫండ్స్ ఆంటర్ప్రినర్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఒక గృహిణిగా అండ్ ఒక కంటెంట్ రైటర్గా, ఒక ట్యూటర్గా అన్నిటిలోనూ సక్సెస్ అయ్యారు. అండ్ మీ కళను కూడా నిజం చేసుకోవాలని, మీ భవిష్యత్ ప్రణాళిక ఏదైతే ఉందో, మీ అంబిషన్ కూడా చేరువలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీలాంటి వాళ్ళు చాలా మందికి ఆదర్శం కావాలి. అండ్ ఇంకో క్వశ్చన్ మేడం, మిమ్మల్ని మేము ఆదర్శంగా, మీ లైఫ్ స్టోరీని కానీ మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాం. బట్ మీకు ఆదర్శం ఎవరు? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే మా మదర్ అండి. మీ మదర్. అదర్ దెన్ మై మదర్, ఇంకా ఎవ్రీ ఉమెన్ హూస్ సక్సెస్ఫుల్, స్ట్రగ్లింగ్ అండ్ స్టిల్ సక్సెస్ఫుల్. ప్రతి ఉమెన్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు అనదర్ ఉమెన్. ఎస్, ఆబ్వియస్లీ. ఒక దేవుడిచ్చిన చిన్న లోపంతో అక్కడే ఆగిపోకుండా తన లైఫ్ని ఒక పవర్ ప్యాక్డ్, అంటే దేవుడిచ్చిన ఆ విల్ పవర్స్తో లైఫ్ని ముందుకి నడిపించుకుంటూ చాలా అంటే లైఫ్లో చాలా ఆ బాధని కూడా కనిపించకుండా ఆ చిరునవ్వుతో బయటికి వ్యక్తం చేస్తూ కూడా చాలా శ్వేత లక్కరాజు గారు ఈరోజు మనకి మంచి మంచి విషయాలు అయితే చెప్పారు ఉమెన్స్ డే స్పెషల్ రోజున. సో ఆ భగవంతుడు ఆశీస్సులో ఆవిడపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇలాంటి సక్సెస్ మరిన్ని చేయాలని, పొందాలని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంటర్వ్యూ అనగానే అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చూసారు కదండి, మరొకసారి క్యూబ్ టీవీ వ్యూయర్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హిమా.